నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నీ కట్టుబొట్టు చూస్తుంటే మాకే అసూయగా ఉంది. పద్ధతి అంటే నీలా ఉండాలి, జడ అంటే ఇలా ఉండాలి. తీయండి, డెప్ప కటింగ్ అంటే ఇలా ఉండాలని మీరే అంటారు. ఏమండి, యావరేజ్గా ఉన్న దీన్ని చూస్తేనే మీరు ఇలా పొగుడుతున్నారు. మరి మా అమ్మ వాళ్ళని చూస్తే ఇంకేమంటారో. అవునండి, వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తే మీరేమైపోతారు? కాస్ట్యూమ్సా? సరే అమ్మా, ఇంతకీ వాళ్ళేరి? అమ్మగారు, అవ్వా, ఏంటి ఇది? అయ్యో బండి, అయ్యో బండి, అయ్యో, బండి, బండి. బండి పిల్లాడు కదా, దడుచుకొని ఉంటాడు. అత్తయ్య, మీరేంటి? కాస్ట్యూమ్స్ ఏంటి? ప్యాంటు షర్టు నేను వేసుకుంటే తిట్టేవారు కదా, మరి ఇప్పుడు మీరు వేసుకొచ్చారేంటత్తయ్య? అమ్మా, మిమ్మల్ని మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావురా? అంతా మా బ్యాడ్ టైం. ఇంట్లో చీరలు లేవు. చీరలు లేకపోవడం ఏంటి మేడం? శుక్రవారం వస్తే కొంటారు, వీకెండ్ వస్తే కొంటారు, పండగలు వస్తే కొంటారు. బీరువాల్ నిండా చీరలు ఉన్నాయి కదండి. ప్రస్తుతం బీరువాలే ఉన్నాయి, చీరలు లేవు. ప్యాంటు షర్టు కనపడితే ఆఖరికి ఇవి తగిలించుకుని వచ్చాం. సాంప్రదాయం అంటే మిమ్మల్ని చూడాలి, పద్ధతి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూసి కొత్త సాంప్రదాయాలు నేర్చుకోవాలి. ఏది ఏమైనా ఈ డ్రెస్సుల్లో భలే ఉన్నారు వదినా, రికార్డింగ్ డాన్సులు చేసేవాళ్ళలాగా. ఎందుకు మా అమ్మ వాళ్ళని చూసి కామెంట్ చేస్తున్నారు? బాబు, మేము కామెంట్ చేయడం కాదు, నువ్వు ముందు బట్టల షాపుకు ఫోన్ చేసి కాస్త చీరలు తెప్పించు. మేము వీళ్ళని ఇలా చూడలేక చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళతోటి మనం చిట్టీలు వేయడం. అందరు శారీలో ఉంటే ఏం బాగుంటుంది? పార్టీలో ఐటమ్ గర్ల్స్ లా ఇలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది వదినా. ఐటమ్ గర్ల్స్. అంతేనంటావా? అంతే. లలితుదినా, ఈ కాస్ట్యూమ్స్ లో ఇలా ఉంటేనే కొంచెం కిక్కున్నట్టుంటుంది. ఏమండి, నిజంగా చీరలు కనపడక ఇలాంటి డ్రెస్సులు వేసుకొచ్చారా?
లేక ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి ఇలా వచ్చారా? రే పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాల కొడతా. ఎందుకత్తయ్య బంటి మీద కోపడతారు? చీరలు మీ గదిలోనే ఉన్నాయి కదా. మా గదిలో ఉన్నాయా? మాకు కళ్ళు కనిపించట్లేదు అనుకున్నావా? చూసే వచ్చామే. అవే ఉండుంటే ఇవెందుకు తగిలించుకుంటాం? అది నాకు తెలీదు. కావాలంటే వెళ్ళి చూడండి, చీరలు మీ గదిలోనే ఉన్నాయి. అత్తయ్య తను చెప్తుంది కదా, వెళ్ళి చూడండి. మీరు కూర్చోండి ఆంటీ. రండి. పదండి. హే, మా అమ్మ వాళ్ళ చీరలు వాళ్ళ గదిలోనే ఉన్నాయని నువ్వెలా చెప్తున్నావు? వాళ్ళేమో కనపడలేదు అంటున్నారు, కానీ నువ్వేమో గదిలోనే ఉన్నాయంటున్నావు. అంటే చీరలు గదిలోనే ఉన్నాయన్న విషయం నీకు తెలుసా? ఆ, అది ఆ, రా, ఏమండి? ఏమండి? అసలు బుద్ధుందా లేదా నీకు? నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావో నీకు తెలీదా? మా అమ్మ వాళ్ళ చీరల్ని దాచేసింది నువ్వే కదా. ఇవాళ వాళ్ళు నా ప్యాంటు షర్టు వేసుకోవడానికి కారణం నువ్వు కాదా? నేనా? అబద్ధాలు చెప్పాలని చూడకు. నాకు తెలిసే నువ్వే ఈ పని చేసుంటావు. చక్కగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండేవాళ్లే మా అమ్మ వాళ్ళు. కానీ వాళ్ళని రికార్డింగ్ డాన్సులు చేసేవాళ్ళలా చేసావు కదా. వచ్చిన వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళని చూసి ఎలా నవ్వుతున్నారో చూసావా? దీని అంతటికి కారణం నువ్వే కదా. నన్నంటారేంటండి? అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవటం తప్ప? తప్పు కాదా? ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి? చక్కగా చీర కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని లక్షణంగా ఉండాలి. అంటే ప్యాంటు షర్టు వేసుకున్న లేడీస్ అందరూ లక్షణంగా లేరనా, పద్ధతిగా లేరనా మీ ఉద్దేశం? అలా అనుకుంటే ఫారిన్లో చాలా మంది లేడీస్ ప్యాంటు షర్ట్లే వేసుకుంటారు. మరి వాళ్ళ మాట ఏంటి? అది అక్కడ వాళ్ళ అలవాటు కదా. మనము మొదటి నుంచి ఇలా చూస్తున్నాం కాబట్టి ఇది మనకు అలవాటు. చిన్నప్పటి నుంచి వాళ్ళనక్కడ అలా చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకు అలవాటు. చిన్నప్పటి నుంచి మనం చీరలో చూసాం కాబట్టి మనం ఇదే పద్ధతి అనుకుంటున్నాం. వాళ్ళు మోడర్న్ డ్రెస్సుల్లో చూశారు కాబట్టి అదే పద్ధతి అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి పద్ధతి అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందండి, బట్టల్ని బట్టి కాదు. అంతెందుకు, ప్యాంటు షర్టు వేసుకున్న వాళ్ళని కమెంట్ చేసే వాళ్ళు ఉన్నారా? చీర కట్టుకున్న వాళ్ళని కమెంట్ చేసే వాళ్ళు లేరా? చీర కట్టుకున్నా కూడా కమెంట్స్ చేస్తున్నారు అంటే లోపం ఎక్కడుంది? చూసే కళ్ళల్లో ఉంది, మన బుద్ధిలో ఉంది, డ్రెస్సుల్లో కాదు, చీరల్లో కాదు. మీకేమైనా కోపం వస్తే మీ అమ్మ వాళ్ళని చూసి నవ్విన వాళ్ళ మీద అరవండి, నా మీద కాదు. అవును, ఇది చెప్పింది కూడా నిజమే కదా. ప్యాంటు షర్టు వేసుకోవడం పెద్ద నేరమా? ఇది చెప్పింది కరెక్టే, కానీ నువ్వు చెప్పింది నిజమే అని దాని దగ్గర మాత్రం ఒప్పుకోకురోయ్. నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తుంది. అక్క, మన చీరలేనే. ఇందాక మనం చూస్తే లేవు కదే. అంటే
ఇదంతా దొంగ మొహంది చేసిందనమాట. చీరలు గదిలోనే ఉన్నాయి, చూసుకోండి అని అంది కదక్కా. ఇంటికొచ్చిన వాళ్ళ ముందు మనల్ని అవమానించడానికే అది పనిచేసింది. మనకి జరిగిన అవమానానికి 10 అవమానం దానికి జరగాలక్క. అలా మనం చెయ్యాలి. చేస్తానే. దానికి అవకాశం దొరికిందని అది ఆడుకుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ మనం తీసుకొని మనం ఆడుకుందాం. పద, రెడీ అయి వెళ్దాం. ఏమ్మా, మీ అత్తయ్య వాళ్ళు వస్తారా రారా? వచ్చేస్తారా ఆంటీ? ఏంటి మళ్ళీ ప్యాంటు చొక్కా వేసుకోనా? అదిగోండి, శారీలోనే వస్తున్నారు. ఆహా, లలిత, ఇప్పుడు మీ మొహాలు చూడబుద్దవుతోంది. ఇందాకున్నారు ప్యాంటు షర్ట్ వేసుకుని. హ, టైం బాగోనప్పుడు ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది వదినా. కానీ టైం ఎప్పుడు ఒకరి పక్షానే ఉండదని కొందరు తెలుసుకోవాలి. సరే, పార్టీకి ముందు మనమంతా కలిసి ఒక గేమ్ ఆడదాం. గేమ్ అంటారా? అవును, గేమ్ పేరు తగ్గఫ్వార్. మీరంతా ఒకవైపు, మా ఫ్యామిలీ అంతా ఒకవైపు. ఈ పోటీలో మీరు గెలిస్తే చిట్టి డబ్బులు మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మేం గెలిస్తే మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం. సరేనా? ఇదేదో బాగుంది. ఆడదామా? ఆడదాం ఆడదాం. రండి రండి. రండి, పదండి. అటువైపు మీరంతా పట్టుకొని లాగండి. అలాగే. ఇటు నుంచి మేం లాగుతాం. ఈ ముడి ఈ లైన్ దాటి అటువైపు వచ్చిందనుకో మీరు గెలిచినట్టు, ఇటువైపు వస్తే మేం గెలిచినట్టు. ఓకే. చెప్పింది గుర్తుందిగా? గుర్తుందక్క. తాడు వంకతో క్రాంతి విగ్గు పట్టుకుని లాగాలి. అది చూసి అందరూ బళ్ళు నవ్వాలి. కమ్ ఆన్, స్టార్ట్. మేడం లాగండి. అమ్మ లాగు. క్రాంతి మేడం లాగండి. ఏంటమ్మా అది? సౌరమా? మరి దాని ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఇదే.
ఇందాక నిన్ను నీ జడం చూసి కట్టుబొట్టంటే ఇలా ఉండాలని అనవసరంగా పొగిడే కదమ్మా. అప్పుడైనా చెప్పాలి కదా. ఎలా చెప్తుందమ్మా? చెప్తే పరువు పోదు. కోడలు ఇలా ఉంటే నువ్వెలా ఉండనిస్తున్నావు లలిత? ఏం చేయమంటావు వదినా? నా దరిద్రం గురించి నేను చెప్పుకోలేను కదా. ఒక మాటలో చెప్పాలంటే తల్లి కడుపులో పెట్టుకున్నట్టు నా కోడల్లోని లోపం నా కడుపులో పెట్టుకొని దాచుకుంటున్నాను. ఇవాళ బయటపడింది. నువ్వెంత మంచిదానివే లలిత. వేరే అత్తగారైతే జడ లేకుండా బోడిగుడితో ఉంటే ఈ గెటప్ ఏంటని మెడ పట్టుకొని బయటికి గెంటేసేది. ఈ కాలం అమ్మాయిలకి డిప్ప కటింగ్ పప్పి కటింగ్ అని ఫ్యాషన్ అయిపోయిందక్క. ఏం ఫ్యాషను? పాడు ఫ్యాషను. ఒంటి మీద కిలో కండలేకపోయినా సరే చూడ్డానికి జడత లక్షణంగా ఉందిలే అనుకున్నాం. ఇప్పుడు అదీ లేదు. వెనక నుంచి చూస్తే నిన్నెవరైనా ఆడదనుకుంటారా మగాడనుకుంటారా? చీర కట్టుకొని ఉంది కాబట్టి ఆడదనుకుంటారులేండక్క. ఏంటి లలిత వదినా, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఇంకా నువ్వు గెలవలేదు. ఏంటి ఈవిడ చూపు తేడాగా ఉంది? లాగండి గట్టిగా, ఇంకా లాగండి. అమ్మా కమాన్. ఏంటి సైగ చేస్తోంది? ఎప్పుడు నలుగురింటికొచ్చారంటే నా విక్ని టార్గెట్ చేసి నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తారు వీళ్ళు. ఇప్పుడు అదే అనుకుంటున్నారా? అమ్మా అత్త, నీ చెల్లెల్ని నా వెనుకాల నిలబెట్టి నన్ను టార్గెట్ చేస్తావా? ఉండు, నీ చెల్లెలతో నిన్ను టార్గెట్ చేస్తా. అక్క చూడవే. లలిత, ఏంటి ఇది? నీ జుట్టు బానే ఉండేది కదా, ఎప్పుడు కత్తిరించుకున్నావు? కత్తిరించుకుందో మొదటి నుంచి ఇలాగే ఉందో విగ్గు పెట్టి మేనేజ్ చేసిందేమో అక్క. ఇంతటి జుట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నున్నగా గుండు కట్టించుకొని ఉంటే ఇంకా సుఖంగా ఉండేది కదా.
అది అమ్మా. సౌరు. అయ్యో భగవంతుడా, ఈ నవమానాలు భూమి మీద ఎప్పుడైనా ఎవరికైనా జరుగున్నాయా? నాకే ఎందుకు ఇలా జరిగింది స్వామి? ఈ చేతులతో ఈ చేతులతో ఈ చేతులతో నీకెన్ని పూజలు చేసుంటాను, ఎన్ని నైవేద్యాలు వండి పెట్టాను. నైవేద్యాలు తిన్న కృతజ్ఞత కూడా నీకు లేదా? ఈ కిట్టి పార్టీలో అవమానాలన్నీ ఆ క్రాంతికి జరగాలనుకున్నాను. అందరూ దాని విగ్గును చూసి నవ్వాలనుకున్నాను. అది రివర్స్ అయిపోయింది. అందరూ నన్ను చూసి నవ్వటం ఏంటి? నాకు ఈ శిక్ష ఏంటి స్వామి?